Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. లగ్నంలో శని భగవానుడి యొక్క వక్రగమనంలోని సంచారం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే కూడా శని భగవానుడికి సంబంధించిన స్థితి, అట్లాగే రాహువు గురువు. గోచార వశాత్తు చూసిన, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసిన, ఏదో తెలియని విశేషవంతమైనటువంటి గ్రహబలం వల్ల జీవితంలో స్థిరత్వాన్ని పొందబోతున్నారు. ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న జీవితంలో స్థిరపడనటువంటి మీరు ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదన్నటువంటి ఆలోచన చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సానుకూలవంతమవుతాయి. ఊహించనటువంటి విధంగా వ్యక్తుల నుండి కానీ, ఆర్థిక సంస్థల నుండి కానీ ఆదాయ వనరులు అవ్వచ్చు, రుణ సమీకరణ అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి సంపత్తి అనుకూలంగా ఉంది. అంటే మీరు ప్రయత్నం చేస్తే ఏదో రకంగా ఆర్థికంగా డబ్బును సమకూర్చుకోగలుగుతారు. ఇప్పటి వరకు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాలతో పాటుగా వాటిలో ఏదైనా కొత్తగా మార్పు చేద్దాం, లేదా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ద్వారా మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమై భవిష్యత్తు సానుకూలవంతమవుతుంది. మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీ జీవితం వెళ్ళబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అంటే ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా జీవితమే స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఒక్కసారిగా మీకు ఆర్థిక స్వేచ్ఛతో పాటు మీరు ఏ ప్రయత్నం చేసినా అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇబ్బందుల నుంచి మీరు తప్పకుండా బయటపడగలిగినటువంటి స్థితిగతులు కూడా కనపడుతున్నాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త అవసరం. వారికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏవో తెలియని సంఘర్షణకు కారణమవుతుంది. వాళ్ళకు సంబంధించిన వైవాహిక జీవితం అవ్వచ్చు, జీవితానికి సంబంధించిన స్థిరత్వం అవ్వచ్చు, వృత్తి, ఉద్యోగం కోసం మీరేదో సూచన చేస్తే వాళ్ళ నిర్ణయం తాలూకు ఫలితం వాళ్ళని తీసుకుని దానివల్ల ఇబ్బంది పడటం మీరు కూడా ఆందోళన పడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన ఏ విషయంలో కూడా తప్పనిసరిగా మీరు చొరవ తీసుకోవలసిందే. వాళ్ళు ఇష్టపడ్డారనో, ఇష్టమైనటువంటి వ్యక్తనో, ఇష్టమైనటువంటి చదువునో, వృత్తి, ఉద్యోగమనో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తులో కొన్ని కష్టాలకి, ఇబ్బందులకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మార్పులు ఖచ్చితంగా అనివార్యం. దీనివల్ల మీరు ఖచ్చితంగా లాభాన్ని పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ఒక గొప్ప నిర్ణయం అనుకూలవంతమైన స్థితిగతులకు కారణమై మీ దైనందిన జీవితంలో కుటుంబం ఆర్థికంగా స్థిరపడడానికి, భవిష్యత్తును సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. సగోత్రికులైనటువంటి వ్యక్తులు, ఒకే ఇంటి పేరు, గోత్రనామం కలిగినటువంటి వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి విషయంలో సూతకములు,
ఇబ్బందులు, సమస్యలు ఇవి జరిగే అవకాశం ఉంది. అంటే తండ్రులు, తాతలు, పినతండ్రులు, ఒకే ఇంటి పేరు, గోత్రనామం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేదా కొన్ని సూతకములు, కర్మల్లో పాల్గొనవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సహోదర సహోదరీ వర్గం, రక్త సంబంధీకులైనటువంటి వాళ్ళతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తాయి. ఎప్పుడో వాళ్ళు చేసినటువంటి చిన్నపాటి సహాయం మళ్ళీ వాళ్ళు తిరిగి అడగటం, మీరు చాలా ఉన్నత స్థితికి మీరు ఇప్పుడు వచ్చేసారని, ఆర్థికంగా బలపడ్డారని భ్రమపడతారు. వారు మళ్ళీ వాళ్ళ సహాయానికి ప్రతి సహాయాన్ని కోరటం వల్ల, సమయానికి చేయకపోవటం వల్ల వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సహోదర సహోదరీ వర్గం చేత కానీ వారసత్వ సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఏవైనా ఇబ్బందులు, ప్రతిబంధకాలు కనుక మీరు ఎదుర్కొంటూ ఉన్నట్టయితే వాళ్లతో సామరస్యంగా పరిష్కారం చేసుకోండి. లేకపోతే భావోద్వేగాల నడుమ కొంతమంది వ్యక్తులతో సుదూరకాలం దూరం అయ్యేటువంటి అవకాశం, ఎడబాట్లు కలిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి రంగాల్లో, ప్రజా సంబంధమైన స్థితిగతుల్లో ఉన్న వాళ్ళకి యుగదాయకంగా ఉంది. కొత్త పదవులు లభిస్తాయి, ఉన్నతి లభిస్తుంది, జనాకర్షణ కలిగి ఉంటుంది. రాజకీయపరమైన రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గెలుపు తథ్యమయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. జ్యేష్ఠ సమేత శని భగవానుడికి ఏదైనా ఒక శనివారం పూట నువ్వుల నూనె, నువ్వులు కలిపినటువంటి మిశ్రమం చేత అభిషేక క్రతువును జరిపినా, ఇలవేల్పు దేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేసిన జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి చిరకాలమైనటువంటి వాంఛ నెరవేరుతుంది. పాత రుణాలు తీర్చివేయగలుగుతారు. ఆర్థిక సంస్థల నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ కొన్ని విశేషవంతమైన సహాయ సహకారాల వల్ల కొత్త వృత్తి, వ్యాపారంలోకి ఖచ్చితంగా వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి.